అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం యేసుక్రీస్తు వారి జీవితంలో ఏదో ఒక ఉపమానాన్నో, మాటనో ఆయన జీవితం నుండి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన మనం ఆలోచిద్దాం. అందరూ కూడా మీ చేతిలో ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచూ ఉండెను. యేసుక్రీస్తు వారు ఎప్పట్లాగే అన్ని స్థలాల్లో తిరుగుతున్నాడు, అన్ని చోట్ల కూడా వాక్యాన్ని బోధిస్తున్నాడు. అలా ఒకసారి దేవాలయంలో ఆయన వాక్యాన్ని బోధిస్తుండగా ఒక సంఘటన జరిగింది. ఏంటంటే అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది ఎక్కడ జరుగుతుంది? దేవాలయం యొక్క ప్రాంగణం, అంటే ఆ దేవాలయం దగ్గర ఉండే స్థలంలో జరుగుతుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమంది వస్తున్నారు. 3వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలబెట్టి, చుట్టుపక్కల జనాలు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, అందరి మధ్యలో వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి నుంచోబెట్టారు. ఏం మాట్లాడుతున్నారు? బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లతో రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ను అడిగిరి. ఇదిగో ధర్మశాస్త్రం చెప్తుంది కదా, ఎవరైతే వ్యభిచారం చేస్తారో వాళ్ళని చంపేయాలి, రాళ్లతో కొట్టి చంపాలి అని. నువ్వేం చెప్తావు? ఇప్పుడు మమ్మల్ని ధర్మశాస్త్రం పాటించమని చెప్తావా, ధర్మశాస్త్రం పాటించొద్దని చెప్తావా అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని ఇరికించాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఫస్ట్ నుండి కూడా చదువుకుంటూనే వస్తున్నాం. యేసుక్రీస్తు వారిని ఎలా ఇరికిద్దామా, యేసుక్రీస్తు వారిని ఎలా చంపుదామా, జనాల్లో యేసుక్రీస్తు వారిని ఎలా చెడుగా చూపిద్దామా అని పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు ప్రయత్నాలు చేస్తున్నారని మనం ఫస్ట్ నుండి కూడా చదువుకుంటానే వస్తున్నాం. అందులో భాగంగానే వీళ్ళు ఏం చేశారంటే వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మేము ధర్మశాస్త్రాన్ని పాటించాలా వద్దా అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ముందు ఆమెను నుంచోబెట్టారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళు ఏమనుకుంటున్నారు? పరిసయ్యులు, సద్దుకాయలు, ఒకవేళ ఇప్పుడు ఈయన ధర్మశాస్త్రాన్ని పాటించమంటే అప్పుడు రాళ్లతో కొట్టి ఏమని చంపాలి, రోమీలు వచ్చి ఒకళ్ళని హత్య చేసినందుకు గాను యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేస్తారు, అట్లా యేసుక్రీస్తు వారిని నిరికించవచ్చు. ఒకవేళ యేసుక్రీస్తు వారు రాళ్లతో కొట్టొద్దు, క్షమించి వదిలేయండి అన్నాడు అనుకో, ఇదిగో ఈయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు, మోషేకి వ్యతిరేకంగా చెప్తున్నాడు, మన దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మళ్ళా అదే బైబిల్లో ఉండే మెస్సే నేనే అంటున్నాడు అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని జనాల్లో చెడు చేద్దామని, ఇలా అయితేనేమో జనాల్లో చెడు చేద్దామని, అలా అయితేనేమో రోమిలకు అప్పగిద్దామని, ఏదో ఒక రకంగా యేసుక్రీస్తు వారిని పట్టుకోవాలి అని చెప్పేసి శాస్త్రులు, పరిసయ్యులు తీసుకొచ్చి ఆమెను అక్కడ నుంచోబెట్టారు. ఇప్పుడు దీన్నే మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా ఆలోచిద్దామండి. ఎవరేమనుకుంటారు అనేది యేసుక్రీస్తు వారికి అనవసరం. యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా కానీ ఆయన రోమిలికి పట్టబడతాడన్నా పట్టబడకపోయినా, జనాల్లో చెడవుతానన్నా అవపోయినా, ఏదైనా కానీ యేసుక్రీస్తు వారు నిజం మాట్లాడతారు, ఉన్నదన్నట్టుగా మాట్లాడతారు, సత్యం మాట్లాడతారు. అది మనకు తెలుసు. జనాలు ఏమనుకున్నా కానీ యేసుక్రీస్తు వారు ఉన్నదన్నట్టుగా మాట్లాడతారని మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ యేసుక్రీస్తు వారి ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, పరిసయ్యులు, శాస్త్రుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అనేది మనం గమనించాలి. ఎవరు వాక్యానుసారంగా నడవాలి అనుకుంటున్నారు, ఎవరు వాక్యానుసారంగా నడవకపోయినా పర్లేదు, మేము మాత్రం జనాలందరికీ నాయకులుగా ఉండాలి, జనాలందరూ కూడా మా మాటలే వినాలి అన్నట్టుగా అనుకుంటున్నారు అనేది మనం గమనిద్దాం. శాస్త్రులు, పరిసయ్యులు అన్నా బోధకులే, యేసుక్రీస్తు అన్నా బోధకుడే. ఉదాహరణకి ఈరోజు మన పాస్టర్లు అనుకుందాం. ఇప్పుడు ఒకళ్ళేమో వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి అని ప్రయత్నించేవాళ్ళు, యేసుక్రీస్తు వైపు ఉండేవాళ్ళు. ఇంకొకళ్ళు ఎలాంటి వాళ్ళు? వాక్యములో ఉన్నదన్నట్టుగా చెప్పరు, వాక్యం ఏది చెప్తుందో అది చెప్పరు, దేవుడు ఏం చెప్తున్నాడో అది చెప్పరు, అది చెప్పకుండానే ఏది పడితే అది చెప్తారు. ఫైనల్గా వాళ్ళు ఎయిమ్ ఏంటంటే అందరూ కూడా నా దగ్గరికి రావాలి, అందరికీ కూడా నేను అధికారిగా ఉండాలి, అందరి కానుకలు కూడా నా దగ్గరికే రావాలి, ఎట్లాంటి ఉద్దేశం శాస్త్రులు, పరిసయ్యులది. ఇప్పుడు మన మధ్య ఉండే చాలామంది దైవ సేవకుల్లో కూడా ఈ రెండు రకాల వాళ్ళని మనం చూస్తాం. ఒకళ్ళేమో వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించేవాళ్ళు, ఇంకొకళ్ళేమో వాక్యంలో ఏముంది అనేదంతా సంబంధం లేకుండా అందరూ మా దగ్గరికి రావాలి, మేము అధికారులుగా ఉండాలి, అందరిచ్చే కానుకలు మాకు కావాలి, మాకన్నా ఎత్తుకి ఇంకెవరు ఎదగకూడదు అనుకునే వాళ్ళు ఒక రకం కేటగిరీ. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు చేసిన విషయంలో వాళ్ళదే తప్పు ఉంది అని కూడా మనం ఎలా చెప్పొచ్చు? కొంతమంది అనుకుంటారు ఏముంది వాళ్ళు మంచిగానే అడిగారు కదా అని. లేదు, వాళ్ళదే తప్పు ఉందని కూడా మనం ఎలా చెప్పొచ్చు అంటే, యాక్చువల్గా వ్యభిచారంలో పట్టబడితే స్త్రీకి, పురుషుడికి ఇద్దరు కలిస్తేనే కదా వ్యభిచారం జరిగిద్ది. ఇద్దరికి కూడా మరణశిక్ష విధించాలి అని మనం పాత నిబంధనలు చదువుకుంటాం. లేవికాండం 20వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరైనా కానీ వ్యభిచారం చేస్తే ఇద్దరిని
ఇద్దరిని కూడా చంపాలి రాళ్లతో కొట్టి అని మోషే అప్పుడు ధర్మశాస్త్రంలో ఎందుకు రాయించాడంటే, ఇజ్రాయేలీల్లో వ్యభిచారం అనేది జరగకూడదు, భార్యాభర్తల విషయంలో తప్ప ఇంకెక్కడ కూడా స్త్రీ పురుషులు కలవకూడదు అనే గొప్ప ఉద్దేశంతో దేవుడు పాత నిబంధనలో ఆజ్ఞనిచ్చాడు. ఎవరన్నా కానీ బహిరంగంగా వ్యభిచారం చేసిన వాళ్ళని శిక్షిస్తే వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా వ్యభిచారం చేయకుండా ఉంటారు, మారతారు అనే దాన్ని బట్టి, మనుషుల హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే ఆజ్ఞనిచ్చాడు అని చెప్పేసి ధర్మశాస్త్రం మనకు చెప్తుంది. అయితే ఇక్కడ పరిశీలి సర్దికేలు ఏం చేస్తున్నారు, వాళ్ళల్లో ఎవరెవరైతే వ్యభిచారం చేశారో వాళ్ళందరినీ శిక్షిస్తున్నారా? శిక్షించట్లా. వ్యభిచారం అనేది నార్మల్ అయిపోయింది. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా వదిలేశారు. అందులో ఉన్న ఆజ్ఞలు పాటించట్లేదు. అసలు దాని ప్రకారంగా నడవట్లేదు. కానీ కేవలం యేసుక్రీస్తు వారిని చెడుగా చూపించాలి అన్న ఉద్దేశంతో ఈయన కోసమే ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చారే కానీ మామూలుగా అయితే అది జరగదు. అక్కడ ఉద్దేశం వాళ్ళది ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలని కాదు, అక్కడ ఉద్దేశం వాళ్ళది సమాజం బాగుండాలి అని కాదు, అక్కడ ఉద్దేశం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని కూడా కాదు. అక్కడ వాళ్ళ ఉద్దేశం ఒకే ఒక్క ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారిని చెడుగా జనాల ముందు చూపించాలి. ఆ ఒక్క ఉద్దేశంతో శాస్త్రులు పరిచయులు ఆ వ్యభిచారంలో పట్టబడిన వాళ్ళని తీసుకొచ్చారు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. లేదు అనుకుంటే ఇద్దరిని పట్టుకొచ్చేవాళ్ళు, అబ్బాయిని పట్టుకొచ్చేవాళ్ళు, అమ్మాయిని పట్టుకొచ్చేవాళ్ళు. అబ్బాయిని వదిలేసి కేవలం అమ్మాయినే తీసుకొచ్చారు అంటే అక్కడే వాళ్ళ హిపోక్రసీ మనకు అర్థమైపోతుంది. అందులోనూ ధర్మశాస్త్రంలో వ్యభిచారం అంటే భార్యాభర్తల మధ్య కాకుండా స్త్రీ పురుషులు ఇంకెక్కడా కూడా కలవకూడదు అని. అట్లా కాకుండా సొసైటీ పరిస్థితుల వల్ల, సొసైటీ వల్ల హింసింపబడుతూ వేశ్యలుగా బ్రతికేవారు, డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకునే వాళ్ళకి అసలు ఇజ్రాయేల్ దేశంలో చోటే ఉండకూడదు అని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని కాదు, అలాంటి వాళ్ళు తయారవ్వకూడదు అని. ఒకవేళ ఆల్రెడీ తయారైపోయి ఒక సొసైటీలో డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే స్త్రీలు పనిచేస్తున్నారంటే వాళ్ళకి విధించాల్సింది మరణశిక్ష కాదు, ఆ సమాజంలో మార్పును తీసుకురావాలి, వాళ్ళలో మార్పును తీసుకురావాలని కూడా ధర్మశాస్త్రం మనకు చెప్తుంది. రాహాబ్ అనే వేసే విషయంలో కూడా మనం చూసాం. కాకపోతే అదంతా వాళ్ళకి అనవసరం. ధర్మశాస్త్రం యొక్క భావం అనవసరం. దేవుడు ఏ సందర్భంలో ఏం చెప్తున్నాడు అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఆజ్ఞని ఆజ్ఞానుసారంగా దాని భావం ఆలోచించకుండా అక్షరానుసారంగా తీసుకొచ్చి ఇప్పుడు యేసుక్రీస్తు వారు దాన్ని పాటించట్లేదు అంటే యేసుక్రీస్తు వారిని మనం చెడుగా చూపించవచ్చు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో శాస్త్రులు పరిసయ్యులు ఆమెను తీసుకొచ్చి నుంచోబెట్టారు అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. పరిసయ్యులు శాస్త్రులు అంటే బైబిల్ మీద బాగా అవగాహన ఉండాల్సిన వాళ్ళు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో వాళ్ళకే అవగాహన లేదు, ధర్మశాస్త్ర భావం ఏంటో వాళ్ళకే అవగాహన లేదు. కేవలం 1-2 మాటలను పట్టుకొచ్చి యేసుక్రీస్తు వారి ముందు పెట్టి యేసుక్రీస్తు వారిని చెడుగా చూపించాలి అని ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని పాటించండి అంటేనేమో రోమిలకు అప్పగిస్తారు, ఇదిగో అమ్మాయిని చంపుతున్నాడు అని. ఒకవేళ పాటించొద్దు ఆమెను క్షమించండి అంటేనేమో ఇదిగో మోషే ధర్మశాస్త్రాన్ని తప్పని చెప్తున్నాడు అంటారు యేసుక్రీస్తు వారిని. ఎట్లయినా కానీ యేసుక్రీస్తు వారిని ఇరికిద్దాం అని చెప్పేసి ఆమెను తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టారు. తర్వాత ఏం జరుగుతుంది, ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. శోధించు అన్నాడు చూడండి, ఎన్ని మాటలు అన్నారో, ఖచ్చితంగా నువ్వు ఏదోటి చెప్పాల్సిందే అని చెప్పేసి ఆయన్ని ఇరికిద్దాం అని ప్రయత్నం చేశారు. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. యేసుక్రీస్తు వారికి అర్థమైంది, ఎలాగో ఆమెను శిక్షించాలి అన్న ఉద్దేశం వాళ్ళకి లేదు, ధర్మశాస్త్రాన్ని పాటించాలి అన్న ఉద్దేశం వాళ్ళకి లేదు, సొసైటీని మార్చాలి అన్న ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు, కేవలం నన్ను ఇరికిద్దామనే ప్రయత్నిస్తున్నారు అని యేసుక్రీస్తు వారికి తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు వారు కింద వంగి నేల మీద వేలితో ఏదో రాస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దాని గురించి మరలా మాట్లాడుకుందాం. అలా యేసుక్రీస్తు వారు ఏదో నేల మీద రాస్తుంటే వారు ఆయన్ని వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచూ ఉండెను. యేసుక్రీస్తు వారి సమాధానం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఈ ఆన్సర్నే మనం కేవలం ఆయన ఏదో పరిశీలికి చెబుతున్నాడు అన్నట్టుగా మనం చూడకూడదండి. యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటల్లో ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఉంటుంది. ఆయన కేవలం వాళ్ళకి మాత్రమే ఆన్సర్ చెప్పట్లేదు, ధర్మశాస్త్రం యొక్క భావం కూడా చెప్తున్నాడు. ఏంటది, మీలో ఎవరైతే పాపం లేకుండా ఉంటారో, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును. సరే, పాపం చేసిన వాళ్ళని శిక్షించాలని చెప్తున్నాడు కదా దేవుడు. ధర్మశాస్త్రంలో ఉన్నాయి కదా 10 ఆజ్ఞలు, తల్లిదండ్రులను గౌరవించాలి, అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనాలు చేయకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, వ్యభిచారం చేయకూడదు. అట్లీస్ట్ ఆ 10 ఆజ్ఞలు మీలో ఎవరైతే పాటించారో, ఒక్క ఆజ్ఞను కూడా మీరకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిగా ఆవిడ మీద రాయేయొచ్చు అని యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పారు.
తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, రైటే. మీరు కూడా పాపులైతే మిమ్మల్ని కూడా శిక్షించాలి కదా. మీరు ఒకవేళ పాపులు కాకుండా ఉంటే ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలు, మిగతాన్ని పక్కన పెట్టేద్దాం, 10 ఆజ్ఞలు తీసుకుందాం. ఆ 10 ఆజ్ఞల ప్రకారంగా మీరు బ్రతుకుతూ ఉంటే మీరు మొదట రాయేయచ్చు. ఎవడైతే పాపం లేని వాడు ఉంటాడో వాడేంటి మొదట రాయ అన్నాడు యేసుక్రీస్తు వారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు వాళ్ళని నిందించట్లా, ఆ సందర్భం నుండి తప్పించుకుని పోవాలని చూడట్లా. ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞల యొక్క భావాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సొసైటీ ఎంత చెడ్డగా మారిపోయింది అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సొసైటీలో అందరం ఏదో ఒక చోట పాపంలో పడిపోయిన వాళ్ళమే. నేను ఒక చోట పాపంలో పడిపోయాను, మీరు ఒక చోట పాపంలో పడిపోయారు, ఇంకొకళ్ళు ఇంకొక చోట పాపంలో పడిపోయారు. అందరం పాపం చేసిన వాళ్ళం అన్నప్పుడు ఇంకో మనిషి తప్పు చేసినప్పుడు వాళ్ళకి తీర్పు తీర్చే అధికారం మనకి ఎక్కడి నుండి వస్తుంది? నువ్వు తప్పు చేసావు, ఎదుటోడు తప్పు చేశాడు, వాడిని నిందించే హక్కు, వాడికి తీర్పు తీర్చే హక్కు, వాడికి శిక్ష విధించే హక్కు నీకు ఎక్కడి నుండి వస్తుంది? నువ్వు కూడా అదే తప్పు చేసావు కదా. నువ్వు వేరే చోట ఇంకేదో తప్పు చేసావు కదా. నువ్వెప్పుడు నీ జీవితంలో అబద్ధం ఆడలేదా? అబద్ధం ఆడినోడిని నువ్వు ఎందుకు తిడుతున్నావు? అబద్ధం ఆడినోడిని నువ్వు ఎందుకు చెడ్డవాడు అంటున్నావు? వాడికి ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? నువ్వెప్పుడు వ్యభిచారం చేయలేదా? మోహపు చూపు చూడలేదా? వేరే వాడిని వ్యభిచారం చేశాడని నువ్వు ఎందుకు హింసిస్తున్నావు? నరహత్య అన్నా కూడా కేవలం చంపడం మాత్రమే కాదు, తన సహోదరుడు గురించి చెడ్డగా మనసులో అనుకుని వాడి మీద ద్వేషం పెట్టుకుని ఒకరిని నువ్వు శత్రువుగా చూస్తున్నావు అంటే అప్పుడే వాడిని నువ్వు నరహత్య చేసిన దాంతో సమానం అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పలేదా? మనమే ఏదో ఒక రకంగా పాపంలో పడిపోతూ ఇంకొక పాపంలో ఉన్న వాడిని నువ్వు శిక్షించడానికి నువ్వు ఎలా అర్హుడివి? మీలో ఎవరిలో అయితే పాపం లేదో వాడేంట్రా మొదట రాయి చూస్తాను అని చెప్పేసి యేసుక్రీస్తు వారు మాట్లాడారు. ధర్మశాస్త్ర సారం కూడా అదే. ధర్మశాస్త్రం యొక్క సారం ఏంటంటే మీలో పాపము లేకుండా ఉండాలి అని. అంతేగాని నేను పాపం చేసే వేరే వాడిని శిక్షించాలి అని కాదు. ధర్మశాస్త్ర ఆజ్ఞలు నా పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను వాడుకోవడానికి కాదు. బైబిల్ ఇచ్చింది పాస్టర్లు కానీ, బోధకులు కానీ, సేవకులు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా బైబిల్ని వాడుకోవడానికి కాదు, వాళ్ళ ఇష్టానుసారంగా వాక్యాలు తప్పితిప్పి చెప్పడానికి కాదు, వాళ్ళ ఇష్టానుసారంగా కానుకలు సంపాదించుకోవడానికి కాదు, వాళ్ళ జీవితం కోసం కాదు బైబిల్ ఇచ్చింది. బైబిల్ అనేది సమాజం బాగుపడడానికి ఇవ్వబడింది. ఆ సమాజంలో ఉన్న అందరూ దేవుడి దగ్గరికి రావడానికి ఇవ్వబడింది. అంతేగాని ఆ బైబిల్లో ఉన్న అదే ఆజ్ఞలను ఉపయోగించుకుని ఒకళ్ళని తీర్పు తెచ్చడానికో, ఒకళ్ళని చెడ్డగా చూపించడానికో, నిన్ను నువ్వు గొప్పగా చూపించుకోవడానికో బైబిల్ని ఉపయోగించుకోమని కాదు. బైబిల్ యొక్క సారం ప్రపంచం అంతా కూడా, సమాజం అంతా కూడా బాగుండాలి, దేవుడి దగ్గరికి చేరాలి అని. అంతేగాని అందులో ఉన్న వాక్యాలని నా ఇష్టానుసారంగా నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను మార్చుకుంటాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను దాన్ని అప్లై చేస్తాను అంటే కుదరదు. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఎవడైతే పాపం చేయలేదో వాడిని నిందించండిరా వేరే వాడిని ముందు. వ్యభిచారం చేయకూడదంటే ఓకే, ఈవిడ వ్యభిచారం చేసింది కాబట్టి చంపేయాలి అంటే ఎలాగా? వీడు అబద్ధం ఆడాడు కాబట్టి వీడిని తిట్టాలి, కొట్టాలి అంటే ఎలాగా? వీడు నన్ను మోసం చేశాడు కాబట్టి నేను ఆయన చంపేయడం కరెక్ట్ అన్నాను అనుకోండి, అది కరెక్ట్ అవుతుందా? ఎవడో ఒకడు మన ఎడల తప్పు చేస్తే వాడిని శిక్షించడానికి మనం ఎలా అర్హులము? మనం కూడా ఏదో ఒక చోట ఏదో రకంగా పాపలో పడిపోయిన వాళ్ళమే కదా. తప్పు చెయ్యొద్దు అని ప్రతి మనిషి చెప్పొచ్చు, కానీ వీడు తప్పు చేశాడు కాబట్టి నేను వీడికి శిక్ష విధిస్తున్నాను అనే హక్కు ఏ మనిషికి కూడా లేదు. ఎందుకంటే అందరం కూడా పాపంలో ఉన్నవాళ్ళమే కాబట్టి. మీలో ఎవడైతే తప్పు చేయలేదో వాడేంట్రా మొదట రాయి నేను చూస్తాను అని చెప్పేసి యేసుక్రీస్తు వారు అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మరలా వంగి, ఇలా చెప్పి యేసుక్రీస్తు వారు మరలా వంగి నేల మీద వ్రాయిచు ఉండెను. వారాయన మాట విని అనే దగ్గర హైఫన్ పెట్టి కింద ఒకటి ఉంది చూడండి. మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. మనస్సాక్షి చేత గద్దింపబడడం అంటే ఏంటి? నేను తప్పు చేశాను కదా, నేను రాయి వేయకూడదు. నేను రాయేస్తే నేను ఏ తప్పులు చేశానో యేసుక్రీస్తు వారికి తెలిసిపోద్ది. మేబీ ఆయన కింద రాస్తున్నాడు కదా, నా పేరే రాస్తున్నాడేమో, నేను ఏ తప్పులు చేశానో రాస్తున్నాడేమో. ఎవ్వరికి తెలియకుండా నేను నా తప్పును దాచించవచ్చు. యేసుక్రీస్తు వారు అది బయటికి చెప్పితే అందరి ముందు నేను చులకన అయిపోతాను కదా. ఏ గర్వంతో అయితే వాళ్ళు యేసుక్రీస్తు వారిని ఇరికించడానికి వచ్చారో యేసుక్రీస్తు వారు కూడా వాళ్ళ యొక్క పాపాలు బయటపడతాడేమో, అదే జనాల ముందు మేము చులకన అయిపోతామేమో అని చెప్పేసి మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారంట. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. అంటే ఏంటి? రాలేయడానికి చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చారంటే తీసుకొచ్చారు చిన్నపిల్లలను కూడా. వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు? తర్వాత తరాలకే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమించడం, వాళ్ళని ఆదరించడం, వాళ్ళని మరలా మంచిగా మార్చడం, ఈ విషయాలు నేర్పిస్తున్నావా? వాడు తప్పు చేశాడు కాబట్టి రాళ్ళతో కొట్టొచ్చు ఎందుకంటే నువ్వు వాడికన్నా గొప్పోడివి అనే నేర్పిస్తున్నావా చిన్నపిల్లలకి? చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చారంట వాళ్ళు. పెద్దవాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేసరికి చిన్నవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారా అంటే మనస్సాక్షి చెప్తుంది నేను తప్పు చేశానా లేదా అని.
చాలామంది అంటూ ఉంటారు, మేము ఎందుకండి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి అని. నేను ఒకటే సమాధానం చెప్తాను. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా కానీ ఏదన్నా పాపం చేశారా లేదా, ఏదన్నా తప్పు చేశారా లేదా, మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు బైబిల్ చదవాల్సిన పనిలే, బైబిల్లో ఏముందో తెలియాల్సిన పనిలే. కాకపోతే మీరు ఏదో ఒక సమయంలో తప్పు చేశారు అని మీ హృదయం మీకు చెప్తుందా లేదా, మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుందా లేదా. మీ జీవితంలో చిన్నప్పటి నుండి మీరు ఇప్పటి వరకు నేను ఏ తప్పు చేయలేదండి, ఒక్కసారి కూడా నేను పాపంలో పడిపోలేదండి అన్నవాడు ఎవడన్నా ఉంటే వాడికి యేసుక్రీస్తు అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఎవరు ఉండరండి. అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మన హృదయం చెప్పేద్ది, మన మనసు చెప్పేద్ది మనం ఎక్కడో చోట పాపంలో పడిపోయామా లేదా, మనం ఏదో ఒక చోట తప్పు చేసామా లేదా అనేది మన హృదయం మన మనసు మనకి చెప్తుంది. వాళ్ళు మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అంటే మేమే పాపం చేశాం కదా, ఏ పాపము చేయనివాడు, ఏ తప్పు చేయని వాడే రాయేయాలి అని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా అని చెప్పి పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలెను. ఆ మాట గమనించండి. యేసు ఒక్కడే మిగిలెను. వెనక్కి వెళ్లకుండా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిలో ఏ పాపము లేదు కాబట్టి. ఆయన ఒక్కడే ఏ పాపం లేనివాడు. ఆయన ఒక్కడ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారంట. చాలామంది యేసుక్రీస్తు వారు ఇక్కడ కింద వంగి రాస్తున్నారు కదా, వాళ్ళ పాపాలు రాస్తున్నారేమో, ఎవరైతే పాపం చేశారో వాళ్ళ పేరు రాస్తున్నారేమో అని కూడా అనుకుంటూ ఉంటారు. బైబిల్ అనేది మనకి ఏదైనా చెప్పలా, యేసుక్రీస్తు వారు ఏం రాస్తున్నారు నేల మీద అని. మేబీ యేసుక్రీస్తు వారు వాళ్ళ పాపాలే రాయడం వల్ల వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయారేమో మనకైతే తెలీదు. బట్ ఏదైనా చెప్పలేదు కాబట్టి బైబిల్, నేను కూడా ఏది కన్ఫర్మ్ చేయాలనుకోవట్లేదు. మేబీ వాళ్ళ పాపాలే రాస్తున్నాడేమో, అందుకే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారేమో మనకైతే తెలీదు. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటకి, బైబిల్ సారాంశానికి. ఏంటా సారాంశం? తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అనుకుంటే దేవుడు శిక్షించాలి. దేవుడు శిక్షిస్తాడు ఖచ్చితంగా. మనం ఈరోజు కష్టాలు పడుతున్నామంటే దేవుడు మన తప్పులు మనకు తెలియజేయడం బట్టే. దేవుడు తీర్పు తీరిస్తే కరెక్ట్, కానీ మనుషులుగా మనమే ఇంకొకరికి తీర్పు తీర్చకూడదు. చెప్పొచ్చు ఇది తప్పు, ఇది రైటు, ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు అని మనం చెప్పొచ్చు. కానీ ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించే అధికారం మాత్రం మనకు లేదు. మనకు మనంగా మనం ఇంకొకరిని శిక్షించకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా పాపంలో పడిపోయిన వాళ్ళే కాబట్టి దేవుడు శిక్షిస్తాడు. తీర్పు తీర్చే అధికారం మనకు లేదు, దేవుడికి మాత్రమే ఉంది. మనం ఏం చేయాలంటే ఒకళ్ళని బట్టి ఒకళ్ళు గద్దించుకోవాలి. ఇదిగో నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేసాను, నువ్వు మంచిగా మారాలి, నేను మంచిగా మారాలి, ఇది పాపం, ఇది పాపం కాదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఒకళ్ళనొకళ్ళు గద్దించుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు విశ్వాసంలో ఇంప్రూవ్ చేసుకోవాలి. అది వరకు మనం చేయాలి. కానీ పాపం చేసిన వాళ్ళని మధ్యలో నుంచోబెట్టి మనమైతే తీర్పు తీర్చకూడదు, మనమైతే శిక్ష విధించకూడదు అనేది ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారో కూడా చూద్దాం. యేసుక్రీస్తు వారు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి అమ్మా వారెక్కడ ఉన్నారు అమ్మా అని పిలుస్తున్నాడు. చూడండి, అప్పుడు దాకా వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీ, అందరూ నీచంగా చూసిన ఒక స్త్రీని యేసుక్రీస్తు వారు అమ్మా అని పిలుస్తున్నారు. అది యేసుక్రీస్తు వారు ఒక స్త్రీకి ఇచ్చే గౌరవం. అమ్మా వారెక్కడ ఉన్నారు, ఇప్పుడు దాకా నీ మీద నేరం మోపారు కదా, వాళ్ళందరూ ఎక్కడున్నారు, నువ్వు ఒక్కదానివే చెడ్డదానివి, వాళ్ళందరూ మంచోళ్ళు అన్నట్టుగా ఫీల్ అయ్యారు కదా, వాళ్ళందరూ ఎక్కడున్నారు, పాపం చేయకుండా ఉన్నవాడు ఎవరు లేడా, వాళ్ళందరూ ఎక్కడున్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. ఆమె లేదు అన్న తర్వాత యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మాట కోసమే మనం ఇప్పుడు దాకా మొత్తం అంతా చదువుకుంటూ వచ్చాం. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఏమన్నారు చూడండి యేసుక్రీస్తు వారు. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఈ మాట అండి చాలా ఇంపార్టెంట్. నేనును నీకు శిక్ష విధించను. అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా శిక్ష విధించడానికి అర్హుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు ఒక్కడే. యేసుక్రీస్తు వారు తప్ప ఈ ప్రపంచంలో పాపం చేయని వాడు ఇంకెవడో కూడా లేడు. ఒక్కసారి కూడా పాపంలో పడిపోకుండా ఉన్నవాడు ఎవడో కూడా లేడు. భక్తులు ఉన్నారు, గొప్ప గొప్ప మంచి వాళ్ళు ఉన్నారు, మంచి మంచి భక్తులు ఉన్నారు. వీళ్ళు మంచివాళ్ళు అండి అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ జీవితంలో ఒక్కసారి కూడా పాపంలో పడిపోకుండా జీవితాంతం పరిశుద్ధంగా బతికిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. శిక్ష విధించడానికి అర్హుడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది ఒకే ఒక్క యేసుక్రీస్తు వారు. శిక్ష విధించడానికి అర్హత లేని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అర్హత ఉన్న వ్యక్తి శిక్షించకుండా క్షమిస్తున్నాడు. ఇది బైబిల్ సారాంశం. యేసుక్రీస్తు వారి జీవితానికి సారాంశమే ఇది. మనుషులందరూ ఏదో ఒకసారి పాపంలో పడిపోయిన వాళ్ళు, పాపుల్ని శిక్షిస్తున్నారు. ఒక మనిషి ఇంకో మనిషిని శిక్షిస్తున్నాడు. శిక్షించే అధికారం ఉన్న యేసుక్రీస్తు వారు మాత్రం శిక్షించకుండా పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెడుతున్నాడు. అది ఈ వాక్యం యొక్క సారాంశం.
శిక్షించగలిగే అర్హత ఉన్న ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు. నేను కూడా నిన్ను శిక్షించాలి అనుకోవట్లేదు, నిన్ను క్షమిస్తున్నా, కాకపోతే నువ్వు ఓ పని చేయాలి. నేను నిన్ను క్షమిస్తున్నాను, నువ్వేం చెయ్యి, ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. క్షమించడం వరకు యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది, మన మీద కృప చూపించడం వరకు యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది. కానీ దాని తర్వాత మన జీవితం పాపం చేయకుండా ఉండాల్సింది మనమే. ఆయన చెప్పట్లా, నేను నిన్ను క్షమించాను కాబట్టి ఇప్పటిదాకా నువ్వు చేసిన పని రైటే అని నేను అనట్లా అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. యేసుక్రీస్తు వారు ఆమెను క్షమించాడు అంటే ఇప్పటిదాకా ఆవిడ చేసింది రైట్ అని కాదు, ఇప్పటిదాకా ఆవిడ చేసిన దాన్ని యేసుక్రీస్తు వారు ఒప్పుకున్నారని కాదు. ఇప్పటిదాకా నువ్వు తప్పు చేసావు, కాకపోతే నేను క్షమిస్తున్నాను, ఇక నుండైనా కానీ తప్పు చేయకుండా బ్రతుకు అని. తప్పు చేసిన వాళ్ళని దేవుడు క్షమిస్తున్నాడు అంటే ఇంకా ఇంకా తప్పు చేయమని కాదు. ఇంకా తప్పు చేస్తే యేసుక్రీస్తు వారు ఎవరైతే మనుషుల్ని క్షమించడానికి పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడో అదే యేసుక్రీస్తు వారు మరలా వచ్చి నిన్ను నరకంలో పడేస్తాడు. క్షమించిన యేసుక్రీస్తు వారే శిక్షించడానికి మరలా వస్తాడు. మనం పాపం చేశాం కదా, క్షమించు ప్రభు అని అడిగితే ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. ఆ తర్వాత మనకిచ్చిన పని మనం చేయకపోతే ఏది, ఇంకెప్పుడు కూడా పాపము చెయ్యకము అని మనకు ఆజ్ఞాపించాడు కదా, మనం అలా పాపం చేయకుండా బ్రతికితేనే మనం పరలోకానికి వెళ్తాం. ఆయన క్షమించిన దానికి ఒక అర్థం ఉంటుంది. మరలా మనం పాపం చేసుకుంటానే బ్రతికామంటే అదే దేవుడు మరలా ఈసారి శిక్షించడానికి వస్తాడు, మనల్ని నరకంలో పడేస్తాడు. శిక్షించే అర్హత ఉన్న ఒకే ఒక్క దేవుడు డైరెక్ట్గా శిక్షించకుండా మనం మారు మనసు పొందుకోవడానికి, మన జీవితాన్ని మార్చుకోవడానికి మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అది దేవుడు చేస్తున్న పని. ఈరోజు మనందరం కూడా క్రైస్తవ్యానికి వచ్చాం, యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతున్నాం, పరలోకానికి వెళ్ళాలి అనే ఆశ కలిగి ఉన్నాము అంటే ఒకే ఒక్క కారణం ఏంటంటే శిక్షించే అర్హత ఉన్న దేవుడు మనల్ని శిక్షించకుండా మనం మారడానికి, మన జీవితాన్ని మార్చుకోవడానికి మనకి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. అదే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే అంతకుముందు మనం ఏ తప్పు చేయలేదని కాదు. క్రైస్తవ జీవితం అంటే మనం తప్పు చేసినా కానీ దేవుడు మనల్ని క్షమించి మనకి ఇంకొక అవకాశం ఇచ్చాడు అని. క్రైస్తవ జీవితం అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పాపాలు చేసుకో, దేవుడు క్షమించుకుంటా వస్తాడని కాదు. దేవుడు ఆల్రెడీ నేను క్షమించేశాడు, ఇక ముందు పాపాలు చెయ్యకు అని. అంతకుముందు దాకా నువ్వు చేసిన పాపాలు రైట్ అని కాదు, ఆయన అట్లా నొప్పుకున్నాడని కాదు, దానికి ఆయన శిక్ష సిలువలో అనుభవించాడు. ఆ శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో నీకు తెలీదు. మరలా నువ్వు ఆ శిక్ష నువ్వు చనిపోయిన తర్వాత నరకంలో పడకుండా ఉండాలని ఆయన నిన్ను వదిలిపెట్టాడు, నిన్ను క్షమించాడు, మనల్ని ఆయన దాని నుండి స్వతంత్రుల్ని చేశాడు అని దాని అర్థం. యేసుక్రీస్తు వారు మన మీద కృప చూపించడం వల్ల ఎవరైతే శిక్షించగలరో, శిక్షించే అర్హత ఉన్న ఒకే ఒక్కడు మనల్ని శిక్షించకుండా మనం మారడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. మారితే శిక్షించను, మారకుండా అలాగే ఉన్నావంటే నువ్వు, అప్పుడు నేను నిన్ను శిక్షిస్తాను అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు అని దాని అర్థం. అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు ఇక మీదట పాపం చేయకుండా మంచిగా బ్రతుకు అని యేసుక్రీస్తు వారు ఆమెతో మాత్రమే కాదు మనతో కూడా చెప్తున్నాడు, మనందరితో కూడా చెప్తున్నాడు. నేను మిమ్మల్ని క్షమించాను, ఇక మీదట మీరు పాపం చేయకుండా బ్రతకండి అని మనతో కూడా చెప్తున్నాడు. ఒకవేళ మనం మళ్ళీ పాపం చేసాం అనుకోండి, నరకానికి వెళ్ళిపోతాం. ఈ సందర్భం ఎంత పవర్ఫుల్లో తెలుసా అండి? ఏదో ఒక రకంగా పాపంలో పడిపోయి ఎవరో ఒకళ్ళ ద్వారా మోసం చేయబడి, నన్ను ఆ అబ్బాయి మోసం చేశాడు, నన్ను ఈ అమ్మాయి మోసం చేసింది, వాళ్ళు నన్ను మోసం చేశారు, వీళ్ళు నన్ను మోసం చేశారు, నన్ను వాడుకున్నారు, నా డబ్బు వాడుకున్నారు అని ఎంతోమంది బాధపడే వాళ్ళకి యేసుక్రీస్తు వారు మరలా అవకాశం ఇస్తున్నాడు అనే ఆశనిస్తుంది ఈ సందర్భం. స్టార్టింగ్లో క్రైస్తవులు ఈ సందర్భాన్ని బైబిల్లో పెడతానికి కూడా భయపడేవాళ్ళు. మీకు తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయం 1-11 వచనాలు కొన్ని బైబిల్స్లో యోహాను సువార్త చివరిలో కనపడతాయి, కొన్ని బైబిల్స్లో లూకా సువార్తలో కనపడుతుంది ఇదే సందర్భం, కొన్ని బైబిల్స్లో అసలు ఈ సందర్భం ఉండదు. ఎందుకో తెలుసా? ఈ సందర్భాన్ని జనాలకి చెప్పడానికి కూడా భయపడ్డారు కొంతమంది. ఎందుకంటే ఈ సందర్భం చూపిస్తే చాలామంది పాపంలో పడిపోతారేమో, ఎంత పెద్ద పాపం చేసినా కానీ యేసుక్రీస్తు వారు క్షమిస్తారా అనుకుంటారేమో, పాపం చేస్తారేమో అని చాలామంది ఈ సందర్భాన్ని బయటికి చెప్పడానికి కూడా భయపడ్డారు స్టార్టింగ్లో. అంత పెద్దదైనా కానీ, నువ్వు ఎంతగా కూరుకుపోయినా కానీ పాపంలో, యేసుక్రీస్తు వారు మాత్రం మనల్ని క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఆయన మనల్ని చేయి పట్టుకొని లాగుతూనే ఉంటాడు. నువ్వు ఎంత లోతుకి వెళ్ళిపోయినా ఆయన చేయి పట్టుకొని లాగుతూనే ఉంటాడు. ఒక్కసారి ఆయన బయటికి లాగిన తర్వాత అక్కడి నుండి మనం పాపం చేయకుండా ఉండాలి. అక్కడి నుండి మన జీవితం కౌంటు. అంతకుముందు నువ్వు ఏది చేసావో మర్చిపోతాడు యేసుక్రీస్తు వారు. మర్చిపోయాను నేను, మీరు కూడా మర్చిపోండి. అంతకుముందు చేసిన పాపాలను గుర్తు తెచ్చుకోకండి, మర్చిపోండి.
ఇక నుండైనా కానీ మీ జీవితాన్ని మంచిగా బ్రతకండి. ఇక నుండైనా కానీ పాపం చేయకుండా బ్రతకండి. పాపానికి దూరంగా బతకండి. నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అంటే కారణం అంతకుముందు మీరు చేసిన తప్పులను ఒప్పుకుంటున్నానని కాదు, అవి రైట్ అని కాదు. ఆ శిక్ష నేను భరించి మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు మారండి అని చెబుతున్నాడు అని దాని అర్థం. మనకి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మనం తప్పు చేయకుండా ఈసారన్నా బ్రతికితే మన మిగతా జీవితం అంతా ఎవరెవరైతే బాప్తిసం తీసుకొని రక్షణ పొందారో మీరు ఇక నుండైనా మంచిగా బ్రతికితే మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. లేదు అనుకుంటా పాపాలు చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనం నరకానికి వెళ్ళిపోతాం. దేవుడికి క్షమించే అధికారం ఉంది, శిక్షించే అధికారం కూడా ఉంది. ఆయన డైరెక్ట్గా శిక్షించకుండా ముందు మనల్ని క్షమించి మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోకపోతే ఏం చేస్తాడు? వచ్చి శిక్షిస్తాడు. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి శిక్షించే అవకాశం మనం ఇవ్వకూడదు. మనం అడకపోయినా కానీ మనల్ని క్షమించాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం మార్పు చెందాలి, మంచివారిగా బ్రతకాలి ఇక నుండైనా కానీ. అలాగే ఈ సందర్భం నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, వాక్యాన్ని మనకిష్టానుసారంగా వాడుకోకూడదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చదువుకోవాలి. వాక్యంలో అక్కడ కొంచెం ఏరుకొని నా జీవితానికి ఇదే అప్లై అవుద్దేమోనని చెప్పేసి అక్కడ ఒక వాక్యాన్ని తీసుకొని మనిష్టానుసారంగా వాక్యాన్ని మనం అర్థం చేసుకోకూడదు, మనిష్టానుసారంగా వాక్యాన్ని మనం ఉపయోగించుకోకూడదు. దేవుడు ఎలా చెప్పాడో అలా వాక్యాన్ని చదువుకోవాలి. ఆ దేవుడు చెప్పిన భావాన్ని మనం తీసుకోవాలి. మనకిష్టానుసారంగా వాక్యాన్ని మార్చకూడదు. అలాగే ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే అధికారం మనకు కూడా లేదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తప్పు చేస్తే గద్దించవచ్చు, ఇది తప్పు ఇది రైట్ అని మనం చెప్పొచ్చు. కాకపోతే తప్పు చేశాడు కాబట్టి నేనే శిక్ష విధిస్తున్నాను అన్నట్టుగా మనమే ఇంకొకరిని కొడతాం, మనమే ఇంకొకరిని తిడతాం, మనమే ఇంకొకరిని చంపడం, అలాగా మనం వేరే వాళ్ళకి తీర్పు తెచ్చకూడదు, మనం వేరే వాళ్ళని శిక్షించకూడదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందరం ఏదో ఒక చోట పాపంలో పడిపోయిన వాళ్ళమే. అందరినీ శిక్షించే అధికారం కలిగిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు వారు. ఆయన ఏ పాపం చేయలేదు కాబట్టి ఆయనే శిక్షించకుండా నేను క్షమిస్తున్నాను, ఇక నుండైనా కానీ మంచిగా బ్రతకండి అని చెప్తున్నాడు. అంటే ఇక నుండైనా కానీ మనం మంచిగా బ్రతకాలి అని దాని అర్థం. వాక్యంలోను, ప్రార్థనలోను, సహవాసంలోను, అన్నింటిలోనూ మనం దేవునిలో ఎదుగుతే వెళ్ళాలి అని దాని అర్థం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను. ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా. ఈరోజు మేము కొన్ని మాటలు మాట్లాడుకోవడానికి కృప చూపించారు, కృతజ్ఞతలు. మనుషుల్ని మా ఇష్టానుసారంగా మేము తీర్పు తీర్చకుండా మీ దగ్గర మా పాపాలు ఒప్పుకొని మీ దగ్గర మా బాధనంతా చెప్పుకొని తీర్పు తీర్చే అధికారం మీకే ఉంది అని మేము గుర్తించి మేము నెమ్మదిగా శాంతిగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి, ఓపికను మాకు దయచేయండి, అందరినీ క్షమించే తత్వాన్ని మాకు దయచేయండి, మా పాపాలను మేము గుర్తించి మిమ్మల్ని క్షమాపణ అడిగే తత్వాన్ని మాకు దయచేయండి. మాకు తోడుండండి, మమ్మల్ని పాపానికి అపవాద ఆటంకాలకి దూరంగా ఉంచండి తండ్రి. మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించండి. ఏ అపవాది ఆటంకాలైతే మమ్మల్ని పాపంలో పడవేస్తున్నాయో, ఆర్థిక, ఆరోగ్యం, మానసిక అన్ని సమస్యల్ని తొలగించి మీ చిత్తానుసారంగా పరలోక సంబంధమైన దీవెనలతో మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని మేము కోరుకుంటూ, మీ చిత్తం అయితే మేము మరలా కలుసుకొని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటూ, మా ప్రభువు మీ ప్రియకుమారుడు త్వరలో రాయన్న యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.